హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే 5:30కి అయితే లేచానండి. లేవగానే మన ఆడవాళ్ళకి ఒక చిన్న అలవాటు ఉంటుంది. అదేంటో తెలుసా అండి? దేవుని దగ్గరికైతే చిన్న ప్రేయర్ చేసుకుంటామనమాట. నేను కూడా ఇంక ప్రతిరోజు లేవగానే అయితే ఫస్ట్ దేవుని దగ్గరికెళ్ళైతే చిన్న ప్రేయర్ చేసుకుంటాననమాట. సో, నాకు గుడ్ డే స్టార్ట్ అవ్వాలని. ఓకేనండి. ఇంకా అయితే వాకిలి తుడవడం, కళ్ళాపి చల్లడం, ముగ్గులు పెట్టడం, నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు నానబెట్టడం. బయటైతే సూపర్ అయితే మంచి గాలి అయితే వస్తుందనమాట. ఇక కిచెన్లోకి వస్తానంటారా? ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఒక పక్క మా ఇదైతే ఉడుకుతుంది రైస్, ఒక పక్క అయితే పప్పు పెట్టాను, ఒక పక్క మా రైస్ పెట్టాను, ఇంకొక పక్క అయితే చూస్తున్నారు కదండి చింతకాయ పచ్చడి చేద్దామని చెప్పి అయితే ఇంకా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అయితే వేయిస్తూ ఉన్నానన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడో చింత తొక్క అయితే తెచ్చుకున్నాను. సో కొంచెం అయితే ఇంగువ వేస్తానన్నమాట. నేను పప్పులో కానీ, నెక్స్ట్ చింతకాయ పచ్చడిలో కానీ, గోంగూర పచ్చడిలో కానీ, రసంలో కానీ ఇంగువ వేయడం బాగా అలవాటు అన్నమాట నాకు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బాగా చూసేదాన్ని. మా అత్తగారింటికి వస్తాకైతే ఇంగువ వాడరు అనమాట. బట్ నేనైతే ఇంకా మా అమ్మ అలవాటునే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఓకేనండి. ఇంకా చింతకాయ తొక్క అయితే చూస్తున్నారు కదా, చిన్న రోల్ అయితే ఉందన్నమాట. ఇంకా అందులో వేసి అయితే నూరేస్తూ ఉన్నాను. ఇక పప్పుచారు, నెక్స్ట్ అప్పడాలు, అలాగే ఈ చింతతొక్కు అనమాట. ఇంక ఇవైతే మాకు ఈరోజు లంచ్లోకి అనమాట. ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నాను నేను. చూస్తున్నారు కదండి, దాని నిండా అయితే తెచ్చుకున్నాను. చింతతొక్కు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటాను అనమాట. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే మా అమ్మ ఒక డబ్బా నిండా అయితే ఇస్తూ ఉంటారనమాట. 1 కేజీ, హాఫ్ కేజీ అలాగా. ఇంకా తెచ్చుకొని ఇంకా అయిపోయిందిలే అంటే అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడన్నా ఇయర్లీ కొన్నిసార్లు దసరా వెళ్తాను, కొన్నిసార్లు సంక్రాంతికి వెళ్తాను, కొన్నిసార్లు అయితే సమ్మర్కి వెళ్తాను అనమాట. బట్ ఇప్పుడు పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇక వెళ్ళడం కూడా కొంచెం కష్టమే. పులిహోర అయితే కలిపేశానండి. ఇంకా చూస్తున్నారు కదా, రైస్ అయితే బాగా ఉడికిపోయిందనమాట. ఇక పిల్లలకైతే బాక్సులు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా తాలింపు అయితే పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్. నాకైతే సపోర్ట్ చేయండి. మొత్తానికైతే ఇదైతే మాడిందనమాట, కానీ ఫైనల్గా అయితే సూపర్ అయితే ఉందన్నమాట చింతతొక్కు. ఓకేనండి. పులిహోర అయితే కలిపేశాను. పులిహోర అయితే కొంచెం ఉప్పు అయితే తక్కువ అయింది. ఇంకెందుకంటే నేను ఈ మధ్య కొంచెం ఉప్పు తగ్గిస్తూనే ఉంటున్నాను అనమాట. ఓకేనండి. ఇంకైతే బాక్సులు పెడుతూ ఉన్నాను. ఓకే. ఇంకా దీనికి మళ్ళీ సపరేట్ బాక్స్ ఎందుకని చెప్పి ఇంకా అందులోనే పెట్టేస్తానమాట. నాకు ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ చాలా బాక్సెస్ ఉంటున్నాయన్నమాట కడగడానికి. కాబట్టి అయితే ఇంకా పప్పుచారు అయితే ఇంకా అలా టమ్లర్లో వేసేసి చింతతొక్కు అయితే అలా పెట్టేస్తున్నాను అనమాట. మా పిల్లలు సాధారణంగా అప్పడాలు అయితే తినరన్నమాట. కానీ నేను బలవంతాన్ని పెట్టినా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూ ఉంటాయి నాకు. కాబట్టి ఇంక వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇంక నేనైతే పెట్టలేదన్నమాట. జస్ట్ ఆ చింతతొక్కు, నెక్స్ట్ అయితే ఆ పప్పుచారే. ఓకే. ఇంకా బాక్సెస్ అయితే పెట్టేశానండి. చూస్తున్నారు కదా, ఇంకా మా పిల్లలు టిఫిన్ చేస్తున్నారు, బయలుదేరారనమాట. ఓకే. వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారనమాట. నిజంగా నాకు టామ్ అండ్ జెర్రీస్ ఇద్దరు ఒకేలా వెళ్తున్నట్టు అనిపించింది అనమాట. అస్సలు పడతానమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడే కాదండి, ప్రతిరోజు నేను అరిచి అరిచి నా గొంతు పోవాల్సిందే. ఓకేనండి. ఇంక మా పిల్లలు అయితే బయలుదేరారనమాట. ఇంకా చూడు వెళ్తూ ఉన్నారు. వెళ్ళేంతసేపు తోపులాటే ఇంకా వెళ్తూ ఉన్నారు. ఇక అయితే ఒక బాయ్ చెప్పేసి అయితే ఇంక వెళ్తారనమాట. బస్ అయితే హారన్ అయితే ఇస్తూ ఉంది. ఓకే. ఇంక వీళ్ళు వెళ్ళాక నాకు ఇంకా బట్టల పని అయితే ఉంటుందండి. ఇంకా బట్టలు అయితే నానబెట్టేస్తున్నాను కదా, ఇంకా అన్నీ వాష్ చేయాలి. ఈలోగా అయితే నేను క్యారెట్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను మా మామయ్య గారికి, మా హస్బెండ్కి. బట్టలు అయితే అన్నీ ఉతికేసేసానండి. చూస్తున్నారు కదా, అన్నీ ఆరేసేసాను అనమాట. ఇంకా క్యారెట్ ఫ్రైకి అయితే తాలింపు అయితే పెడుతూ ఉన్నాను. మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఎన్ని కర్రీస్ చేస్తావు, రోజుకి ఎంత వంట చేస్తావని. కానీ తప్పదు కదండి, ఇంకా పిల్లలకి ఏది ఇష్టమైతే అది ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ కొంచెం లేట్ అయినా సరే కొన్నిసార్లు టెన్షన్ పడుతూ ఉంటాను. అయినా తప్పదన్నమాట. ఎందుకో వాళ్ళు తినరు, మళ్ళీ వాళ్ళకి నచ్చింది చెయ్యాలి, లేదంటే కొంచెము నాకే మనసు చివుకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇంక అందరికీ సరిపోయేలా చేస్తూ ఉంటాను అనమాట. ఈ మధ్యలో ఒక కాఫీ అయితే వేసేసాను. ఓకేనండి. ఇంక ఫైనల్గా నేను కూడా రెడీ అయిపోయాను. ఇక మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట బండి మీద. ఇంకా నన్ను తీసుకెళ్తారు. ఎప్పుడు కూడా బస్కి వెళ్తాను, కాకపోతే బస్ కొంచెం చాలా లేట్గా వెళ్తుందనమాట. కాబట్టి బండి మీద అయితే మా హస్బెండ్ తీసుకెళ్తూ ఉన్నారు. ఇక నాకున్నటువంటి చిన్న అలవాటు, సో వెళ్ళేటప్పుడు అయితే మేమిద్దరం జస్ట్ అలాగా క్రాస్ అయితే వేసుకొని వెళ్తామన్నమాట. అది ఎంతమందికి అలవాటు ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అందువరకు బాయ్. కీప్ స్మైలింగ్.